స్ట్రేంజర్స్ చాప్టర్ 2 ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఒకే దగ్గర హీరోయిన్ చిన్న ఎక్స్పోజింగ్ లాంటి ఒక డ్రెస్ వేస్తుంది, అది కూడా పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు. చాప్టర్ 1కి సీక్వెల్ ఇది 2024లో ఆ చాప్టర్ 1 అయితే వచ్చింది. ఆ మూవీ నేను చూశాను, మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది. చాప్టర్ 1 అయితే ఒక పెద్ద రాడ్ భయ్య, దానికి ఇంకా సీక్వెల్ ఏంటి తీస్తారు అనుకున్నా. చాప్టర్ 1 అయితే ఇంకా మధ్యలో ఆపేశారు, దానివల్ల అసలు నచ్చలేదు. సీక్వెల్ తీస్తారని కూడా నేను అనుకోలే, ఎందుకంటే పార్ట్ 1 హిట్ అయితేనే కదా పార్ట్ 2 వచ్చేది. మీరెవరు చూసుంటారో, మీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు చాప్టర్ 1 అయితే. ఫస్ట్ ఈ సినిమా చూడాలంటే మాత్రం ఆ పార్ట్ 1 చాప్టర్ 1 అయితే చూడాలి, లేకపోతే అర్థం కాదు. దీనికి చాప్టర్ 3 కూడా ఉంది బాబు, ఇప్పుడు థియేటర్లో నడుస్తూ ఉంది. ఫస్ట్ చాప్టర్ యొక్క రివ్యూ కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ రివ్యూ మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ సినిమా చూడాలా వద్దా, ఎందుకంటే రివ్యూ చూశాక ఒక మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఈ సిరీస్ అసలు చూడాలా వద్దనేది. ఇందులో చాప్టర్ 1లో ఏం జరిగిందో నేనేం చెప్పను. మూవీ ఎలా అనిపించిందంటే మాత్రం బెటర్ దాన్ ఫస్ట్ 1 అని అనిపించింది భయ్య. మరీ తోపు తురుమని కాదు, కానీ 1 టైం వాచబుల్ అని అనిపించింది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఫస్ట్ చాప్టర్ కన్నా బాగుంది అన్నా కదా అని ఫస్ట్ చాప్టర్ అదొక రాడ్డు, అది మీరు చూశాక దీన్ని స్టార్ట్ చేయాలి, అదే ప్రాబ్లం. ఈ మూవీ చూశాక ఇంకా కంప్లీట్ అవ్వలేదు, టు బీ కంటిన్యూడ్ అని చెప్పి ఆపి దొబ్బారు. అది మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ చేస్తుంది అందరికి కూడా. మాయ మాయ అంతా మాయ అని నేను థంబ్నెయిల్లో ఎందుకు పెట్టానంటే, ఫస్ట్ పార్ట్లో ఈ మాయ అనే అమ్మాయి మిగిలిపోద్ది, ఈమెను చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు ముసుగు ధరించిన వీరులు. ద స్ట్రేంజర్స్ చాప్టర్ 2 కేవలం ఒక సాగదీత లాంటి సినిమా. మొదటి పార్ట్తో పోలిస్తే కొన్ని చేజింగ్ సీన్స్ సూపర్గా ఉన్నాయి భయ్య. సినిమా అంతా పెద్దగా బోర్ కొట్టదు. సినిమాలో దాదాపు సగం వరకు ఎలాంటి డైలాగ్స్ ఏమి లేవు, కేవలం సైలెంట్ చేజింగ్ సీన్స్తో నడుస్తూ ఉంటుంది. హాస్పిటల్ అండ్ ఫారెస్ట్లో లొకేషన్స్లో వచ్చే ఆ సీన్స్ ఖచ్చితంగా టెన్షన్ని భయాన్ని క్రియేట్ చేసే ఒక అడవి పందిని తీసుకొచ్చారు ఫారెస్ట్లో. అది చిన్న బిట్ అయినా చూడడానికైతే బాగుంది. స్టోరీ పరంగా మాత్రం ముందుకైతే కదలదు, కేవలం చాప్టర్ 3 కోసం తీసిన ఒక ఖాళీ ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది. మీరు హర్రర్ సినిమాలకి, ముఖ్యంగా నాన్ స్టాప్ చేజింగ్ థ్రిల్లర్స్కి పెద్ద ఫ్యాన్ అయితే, స్లాషర్ మూవీస్ కూడా పెద్ద ఫ్యాన్ అయితే చూడండి. కాకపోతే ఈ సెకండ్ చాప్టర్ 2లో హింస, అదే వైలెన్స్ తగ్గింది. ఒక స్లాషర్ హర్రర్ మూవీలో ఈ కిల్లింగ్స్ అనేవి చాలా తగ్గాయి. చాలా మర్డర్స్ స్క్రీన్ మీద నేరుగా చూపించకుండా కట్ చేస్తారు. ఇలా చంపుతున్నట్లు చూపిస్తుంటారు, కానీ కట్ చేసేసి వేరే షాట్లోకి చూపిస్తారు. అది నచ్చలేదు. ఏ క్యారెక్టర్ కూడా పూర్తిగా డెవలప్మెంట్ అవ్వదు. పైగా స్టోరీకి ఎలాంటి సరైన ముగింపు లేకుండా చాప్టర్ 3 కోసం మళ్ళీ అర్ధాంతరంగా సినిమాను ముగించడం చిరాకు తెప్పించింది. ఆ కిల్లర్స్ సెన్స్లెస్ కిల్లింగ్, ఎటువంటి కారణం లేకుండా అండ్ వారి ఫ్లాష్ బ్యాక్ చూపించి సెంటిమెంట్ కలపడం వల్ల ఆ కిల్లర్స్ మీద ఉన్న భయం మరియు క్యూరియాసిటీ పూర్తిగా చచ్చిపోయాయి. టెక్నికల్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. హీరోయిన్ మాత్రం ఇరగదీసింది, యాక్టింగ్ మెచ్చుకోవాలి. ఆమె యాక్టింగ్ మాత్రం కేక, ఆమె కోసం మాత్రం చూడాలనిపించింది మూవీ. మరి పార్ట్ 3 ఎలా ఉంటుందో చూద్దాం. ఆ మూవీతో నేను శుభం కార్డు వేయాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 3/5. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.